ఏదో ఉందని పాఠకులను తొంగి చూసేలే చేస్తుంది. ఎక్కడ మంచి వాక్యం కనిపించినా, ఎక్కడ మంచి పుస్తకం కనిపించినా దాన్ని ముందుకు నెట్టి అతని వెనక నిలబడతాడు. కవనమాలి అలియాస్ అసలు పేరు గుర్తులేదని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ తరువాత మా అందరికీ ఇష్టమైన వాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనడం ఎంత నిజమో మనుషులు కవిత్వం చుట్టూ తిరగాలి అనడం కూడా అంతే నిజమని కొత్తతనానికి నూరిపోస్తున్నవాడు. సహజంగా కవులు తాము కవిత్వం రాస్తానికి పుట్టామనుకుంటారు, కానీ యాకూబ్ దాంతో పాటుగా కవిత్వం రాయించడానికి కూడా పుట్టానని ఫీల్ అవుతాడు. కవి యాకూబ్ని వేదిక మీదకి పిలవదలుచుకోలేదు, నేను కవిత్వం రాయించే యాకూబ్ని వేదిక మీదకి పిలుద్దాం అనుకుంటున్నాను. అట్లాగే ఈరోజు హీరో కవి కాదు, పల్నాడు కవి, కథకుడు, పల్నాటి కథకుడు, రచయిత, మళ్ళీసారి పల్నాటి రచయిత. ఇది ఎందుకు చెప్పానో నేను మళ్ళీ చెప్తాను ఎవరైనా మాట్లాడిన తర్వాత. గూండ్ల వెంకటనారాయణని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకేమన్నా చెప్పాలా? 6 అడుగులకు 2 అడుగులు తక్కువ ఆజానుభావుడు మా పల్నాటి పులి గూండ్ల వెంకటనారాయణని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా తాడి ప్రకాష్ గారు మాట్లాడతారు. సురేష్ కుమార్ సూఫీ కోదండం గారు పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ద్రావిడ మహాసముద్రం గురించి, నారాయణ గురించి ముందుగా తాడి ప్రకాష్ గారు మాట్లాడతారు. సభకి నమస్కారం. ముందుగా రచయిత సోలమన్ విజయ్ కుమార్కి అభినందనలు. ఈ పుస్తకానికి పేరిచ్చినందుకు. ద్రావిడ మహాసముద్రం అనేది సోలమన్ విజయ్ కుమార్ అన్నమాట. దాన్ని గూండ్ల వెంకటనారాయణ పుస్తకానికి మకుటంగా వాడుకున్నాడు. ఇంకొక పెద్ద ఆయన తలుచుకోవాలి, ఆయన వేనేపల్లి పాండురంగారావు గారు, మట్టి ప్రచురణలు. ఈ మంచి పుస్తకం వేసినందుకు, గొప్ప కవిత్వాన్ని మనకు అందించినందుకు పాండురంగారావు గారికి కృతజ్ఞతలు. మామూలుగా అయితే కవిత్వం గురించి నాకు పెద్దగా సంబంధం లేదు. ఇక్కడ చాలామంది మంచి కవులు ఉన్నారు. అధ్యక్షుడు సిద్ధార్థ కట్టా దగ్గర నుంచి యాకూబ్ గారు, శిలాలోలిత, రమాదేవి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళకి కవిత్వం గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే నేను కొన్ని కబుర్లు చెప్పుకోవచ్చేమో అనుకుంటున్నా. ఓ రోజు ఈవినింగ్ చాలా ఏళ్ల క్రితం బాగలింగంపల్లిలోనే మా అన్నయ్య ఆఫీసు ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయట మెట్ల మీద ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. నేను కొంచెం ఆశ్చర్యపోయి పలకరించి ఆయన్ని. ఆయన శివసాగర్ సత్యమూర్తి గారు. ఆయన పలకరిస్తే ఆయన ప్రత్యేకంగా ఏమీ పలకరించకుండా, బాబు మద్దూరి నగేష్ బాబు కవిత్వం పుస్తకాలు నాకు దొరుకుతాయా అని అడిగాడు నన్ను. అడిగితే ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుని నేను ప్రయత్నిస్తానండి అన్న. అంటే ఆయన చాలా అర్జెంటు, నాకు ఆ పుస్తకాలు కావాలి, ఆయన మీద వ్యాసం రాయాలి, మద్దూరి నగేష్ బాబు ఈరోజు పొద్దున్నే చనిపోయాడు అని చెప్పాడు ఆయన. అంత సీరియస్ విషయం అని లక్కీగా నేను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నగేష్ బాబు పుస్తకాలు అన్నీ పట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. అవి సత్యమూర్తి గారికి ఇచ్చాను. ఆ రోజు రాత్రే
ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చి కొన్ని పుస్తకాలు నేను చదివాను. వెలివాడ, నరలోక ప్రార్థన, మీరే ముట్లు 3 బుక్స్ చదివినట్టుగా గుర్తుంది. మోహన్ బొమ్మ వేసుకుంటున్నాడు. నేను ఎప్పుడు మోహన్కి కవిత్వం చదివి వినిపించడం అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ఆ రోజు చదివి వినిపిస్తే చాలా బాగున్నాయి, ఎవరు ఎప్పుడు వినలేదు అనుకున్నాం. చనిపోయిన రోజునే ఆయన కవిత్వం చదువుకోవడం జరిగింది. ముఖ్యంగా గోండ్ల వెంకటనారాయణ మా కక్కయ్య మద్దూరు నగేష్ బాబుకి అనే పోయం ఈ పుస్తకంలో చదివి తీరవలసిన పోయము. ఈ మధ్య ఫేస్బుక్లో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన కొన్ని మాటలకి ఒక కలెక్టర్ ఒక ఆయన వివరణ ఇచ్చారు. కొద్దిమంది అన్నా మీరు ఫాలో అయ్యి ఉంటారు దాన్ని. ఆయన పేరు గుర్రాల శ్రీనివాస్. ఆయన మణివాస్గా పాపులరు, కర్నూలు జిల్లా. ఆయన ఖదీర్ బాబు రాసిన దాంట్లో ఏమన్నాడంటే, మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్ మా వైపు పాకి వాళ్ళు అంటే మాదిగోళ్ళు చేసేవారు అన్నట్టుగా రాశాడు. కలెక్టర్ గారు దాన్ని క్లారిఫై చేస్తూ, అలా కాదు, కర్నూలు జిల్లాలో మా వైపు మాదిగలు రోడ్లు ఓడవటం, రోడ్లు శుభ్రం చేయటము, డ్రైనేజీలు క్లీన్ చేయటం ఆ పని చేసేవారు. మేము అంటే మాన్యువల్ స్కావెంజర్స్ చేసేవాళ్ళని తోటీస్ అనేవారు. మేము వాళ్ళము బాగా సన్నిహితంగానే ఉండేవాళ్ళము, కానీ మాదిగలు మాకంటే కొంచెం ఎక్కువ అన్నట్టుగా ఆయన వివరం రాశారు. మాదిగల ఇంటికి తోటి వాళ్ళు వెళ్ళటము, కలిసిమెలిసి ఉండటము, భోజనం చేయటము అన్నీ జరిగేవి. అప్పుడు ఈ తోటీలు బాగా వెనకబడిన వాళ్ళు మాన్యువల్ స్కావెంజ్ చేసి బుట్టలు భుజాల మీద పట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు మోసే ఒక నీచమైన పరమ దరిద్రపు సిస్టమ్ మనకు ఉండింది కదా ఒకప్పుడు. అయితే ఈ తోటి వాళ్ళలో ఒక కుర్రవాడు ఎంఏ చదువుకుంటే వాళ్ళ నాన్న మాదిగల ఇంటికి వెళ్ళి బావా అని పిలుచుకుంటారు, ఛాయలు తాగుతారు, సిగరెట్లు కాల్చుకుంటారు, కబుర్లు కొడతారు వాళ్ళు. బావా మీ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు కదా, మా వాడు ఎంఏ చదువుకున్నాడు, పెళ్లి చేస్తే పోలా వీళ్ళిద్దరికీ అన్నాడంట. అప్పుడు ఆ మాదిగ పెద్ద ఆయన గతుక్కుమని, ఎరా ఎంతైనా కానీ పిజ్జెత్తుకునే వాళ్ళకి పిల్లనిస్తామరా అన్నాడంట. అంటే మన క్యాస్ట్ సిస్టము అంత ఘోరంగా ఉందని, అంత దరిద్రంగా ఉందనేది ఆయన కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా రాశారు. రాస్తూ ఆయన ఒక విషయం చెప్పాడు. ఆయన ఆ కులస్తుడే, తోటి కులస్తుడే, కలెక్టర్ అయ్యాడు. మా ఇంత తక్కువ కుల వాళ్ళం, అంత నికృష్టులు చదువుకొని సమాజంలో కొంచెం గౌరవం పొంది ఉద్యోగాలు తెచ్చుకోవడానికి 110 సంవత్సరాలు పట్టింది అని చెప్పాడు ఆయన. దట్ ఈస్ ది ట్రాజడీ ఆఫ్ ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్. అలాగే ఒకసారి నలుపు అనే పత్రిక ఉండేది. వాళ్ళు ఒక డక్కిలో పెద్ద ఆవిడని ఇంటర్వ్యూ చేశారు. ఒక 75-85 ఏళ్ల కుశలు దాన్ని ఇంటర్వ్యూ చేశారు. నల్గొండ జిల్లాలోనో మహబూబ్ నగర్లోనో ఎక్కడో. ఆవిడ ఏం చెప్పిందంటే, ఆవిడ పేరు లక్ష్మమ్మ, డక్కిల్ లక్ష్మమ్మ అంటారు ఆవిడని. మాదిగలు మమ్మల్ని ముట్టరు అని చెప్పింది ఆవిడ. అంటే మాదిగలు అంటేనే కడజాతి, వాళ్ళు కూడా ముట్టుకొని ఇంకొక దుర్భరమైన జాతి మనకు ఉంది. అది ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్. దాని మీద ఆగ్రహంతోనో దురాగ్రహంతోనో ప్రొటెస్ట్తోనో రాసిన పోయిటరీ మనం చాలా చదివాం. బాగా తెలుసు మనకి ఆ కవిత్వం గురించి. అభ్యుదయ కవిత్వం నుంచి విప్లవ కవిత్వం దాకా మనం చదువుతూనే ఉన్నాం. అయితే గోండ్ల వెంకటనారాయణ ఎంచుకున్న మార్గం, చెప్పిన విధానం, ఇది కొత్త పద్ధతి, లేదా రిఫైన్డ్గా చెప్పడం విషయాన్ని. ఒకప్పుడు కాజీ నజరుల్ ఇస్లాం తను ప్రొటెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థ మీదో ఈ అసమానతల మీదో చేయాలనుకున్నప్పుడు, నేను శివుణ్ణి
శివుని జటాజూటాన్ని నేను విశ్వామిత్రుడి శిష్యుణ్ణి అని, నేను అగ్నిపర్వతాన్ని, హిమాలయాన్ని, అలా ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. శ్రీశ్రీ కూడా అలాంటి మాటలే చెప్పడం మనకు తెలుసు. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని అని ఆయన కూడా గట్టిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే ఈ సిస్టమ్ ప్రొటెస్ట్ పోయిటరీ కానీ విప్లవ కవిత్వం కానీ ఒక రకంగా రావడం ఫర్ ది లాస్ట్ 40 years ఆర్ 50 years చిన్న చిన్న మార్పులతో అందరూ ఒకే టోన్లో ప్రొటెస్ట్ చేయడం, తిరుగుబాటుని ఒక రకంగానే వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. వెంకటనారాయణ కవిత్వం నేను కొంత ఫేస్బుక్లో వాటిలో చదివాను. మరి చాలా కొత్త అప్రోచ్ ఉంది, కొత్తగా రాస్తున్నాడు అనుకున్నాను. గోండ్ల వెంకటనారాయణ కాజీ నజరుల్ ఇస్లాంకి నిజమైన వారసుడు అని నేను అనుకుంటున్నాను. అలాగే శ్రీశ్రీ లాంటి వాళ్ళకు కూడా తగిన వారసుడు అని గట్టిగా అనుకుంటున్నాను. అంతేకాకుండా వెంకటనారాయణ మద్దూరి నగేష్ బాబుకి, పైడి తిరేష్ బాబుకి అక్రమ సంతాన సాఫల్య కేంద్రంలో పుట్టిన విక్రమాదిత్యుడు అని కూడా అనుకుంటున్నాను. తను పోయమ్స్ చదివి మిమ్మల్ని భయపెట్టను. ఈ పుస్తకంలో ముఖ్యంగా 2-3 విషయాలు మాత్రమే చెప్పుకోవాలి. ముందు మాట రాసిన జిలుకర శ్రీనివాస్ గారు ద్రావిడ మహాసముద్రాన్ని ఒక ఐడియాలజికల్ మెటఫర్ అన్నారు. వెంకటనారాయణ ఐడియాలజికల్ పొయిట్ అని కూడా అన్నారు. అలా చాలామంది అవుతారు. ఈయన ఇంకొక పల్లిపట్టు నాగరాజు గారు రాసిన ఒక ముందు మాటలో సత్యం కోసం నిలబడేవాళ్ళు, సత్యం కోసం పలవరించేవాళ్ళు, సత్యం ఎంత సౌందర్యవంతమైందో అనుభవించాలనుకునేవాళ్ళు ఈ పుస్తకాన్ని తెరవండి అని ఛాలెంజ్ చేశాడు. గోండ్ల వెంకటనారాయణ మాత్రం ఎప్పటిలాగే చాలా వినమ్రంగా, కొంచెం దొంగగా కూడా నేను గులాంగిరినే కవిత్వం చేశాను అని చెప్పాడు. నాకు అది బాగా నచ్చింది. ఈ చిన్న పుస్తకాన్ని 4 భాగాలుగా వాళ్ళు విభజించాడు ఆయన. అది అడవి, ఎరుపు, నలుపు, మిన్ను. ఈ ద్రావిడ మహాసముద్రంలోనే ఎరుపు మహాసముద్రము ఉంది, నలుపు మహాసముద్రం ఉంది. ఇందులో చాలా ఇంప్రెసివ్గా ఉన్న పోయమ్స్ రెక్కల పంది, పల్లెలో వెన్నెల, మనుష్య పంచకం, మా కక్కయ్య మద్దూరు నగేష్ బాబు, నిజమైన ఆవు, ద్రావిడ మహాసముద్రం ఒడ్డున వసంతం పుట్టుక, ఆమె నిద్రిస్తున్నప్పుడు, శ్రావణకాలం అనే పోయమ్స్ చాలా బ్యూటిఫుల్గాను, స్టన్నింగ్గాను, ఒక ప్రొటెస్ట్ని కొత్తగా తెలియజేయడానికి కనిపెట్టిన కొత్త దారులుగా అనిపించాయి. వెంకటనారాయణ గారికి అభినందనలు. థ్యాంక్ యూ. వాళ్ళంతా భయపడాలి. ఆయన ఆపిందాక ఆపరు. సామాన్యంగా సభలో ఎవరో కళ్ళు తిరిగి పడిపోయిందాక అంతే జరుగుతూ ఉంటుంది. కానీ తాడి ప్రకాష్ గారి విషయంలో అలా కాదు. మేమంతా ఈ తరమంతా ఎవరినైతే అభిమానిస్తూ విరివిగా చదువుకుంటామో, వాళ్ళందరినీ ఎంతైతే ఇష్టపడతామో వాళ్ళ గురించి బోల్డన్ని కబుర్లు చెప్పగలడు ఆయన. చాలా బాగుంటుంది అది. జిలుకర శ్రీనివాస్ అన్న మాట్లాడే ముందు నేను ఒక్క మాట చెప్తాను. ముందు యాకూబ్ గారే మాట్లాడతారంట. మాది పల్నాడు నారాయణ దినాది. మాది ఎంత అద్భుతమైన ప్రాంతమో అంత దిక్కుమాలిన ప్రాంతం. అద్భుతమైనది అనడానికి కారణాలు ఉన్నట్టే దిక్కుమాలిన అవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒక బూర్జువా కార్పొరేట్ పొలిటీషియన్ని పలనాటి పులిగా కీర్తించుకుంటున్న ప్రాంతం మాది. అలాగే ప్రస్తుతం చచ్చిపోతున్న ప్రాంతం. బతికున్న రచయితలు అత్యంత తక్కువగా ఉన్న ప్రాంతం మాదే. మా ప్రాంతాన్ని డాక్యుమెంట్ చేయడానికి ఒక్క రచయిత కూడా లేడు. అందుకు ఎవరు పడితే వాళ్ళని పల్నాటి పులిగా కీర్తించబడుతున్న చోట నిజమైన పల్నాటి పులి నారాయణ అంటాను నేను. వాడికి చాలాసార్లు చెప్పాను కూడా. ఇది నారాయణ మా ప్రాంతాన్ని డాక్యుమెంట్ చేయకపోతే
ప్రస్తుతం ఆ పని చేయగలిగిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకు నారాయణ అంటే నాకు చాలా చాలా స్పెషల్ ఇష్టం. యాకూబ్ గారి తన ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది గూండ్ల వెంకటనారాయణ ఈ సభ పెట్టుకుంటున్నప్పుడు ఇది ఒక సాహిత్య సభగా నిర్వహించాలని అనుకోకుండా ఒక ఆత్మీయ సభగా తను ఈ ద్రావిడ మహాసముద్రం అనేటువంటిది తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని అందరి మధ్యలో కూర్చొని ఈ పుస్తకం ద్వారా మాట్లాడుకుందామని బహుశా ఈ సభ పెట్టుంటాడు. సభలు గూండ్ల వెంకటనారాయణ నాకు మాత్రం ఎప్పుడూ ఒక ఏమంటారు ఆశ్చర్యం. అతడు మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడకుండా వాక్యాల్లో ఎక్కువగా దగ్గరగా వస్తాడు. అతడి వాక్యం నన్ను ఎంత పరవశానికి గురి చేసిందంటే, ఒకసారి నరేష్ కుమార్ సూఫీ మా ఇంటికి వస్తున్నాను అంటే పక్కన గూండ్ల వెంకటనారాయణని తీసుకొస్తావా అన్నాను. అంత అతను చూడాలని, అతను రాసే ఆ ఘడియల గురించి మాట్లాడాలని అనుకొని ఆ రోజంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇవాళ ఈ పిల్లలు, నేను పిల్లలు అంటాను, గూండ్ల పిల్లలు అని సంబోధిస్తాను. ఈ పిల్లలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొని అలా తిరిగేస్తున్నప్పుడు ఈ 30 ఏళ్ల నుంచో 40 ఏళ్ల నుంచో మనం ఎక్కడో ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాం. ఆ పుస్తకాల నుంచి వచ్చిన ఎరుకతో మళ్ళీ వీళ్ళని కొత్తగా చదువుకుంటున్నప్పుడు వీళ్ళేమిటి ఇన్ని రెక్కలతో ఇంత ఎత్తుకి ఎలా ఎగరగలుగుతున్నారు, వీళ్ళ ప్రపంచం అనేటువంటిది ఎక్కడి నుంచి నిర్మించబడింది, వీళ్ళ జీవితాల్ని అక్షరాల్లోకి తేవడానికి ఏ రకమైన, అంతకుముందు కొద్దిగన్నా దాని మీద తెరలు వేసి చెప్పేవాళ్ళు, ఈ తెరలు తీసి చెప్పేటువంటి ఒక గట్టిదనం లేకపోతే ఒక ఒడుపు ఇవాళ వీళ్ళ కవితల్లో కనపడుతుంది. గూండ్ల వెంకటనారాయణ ఆ ఎక్స్ప్రెషన్లో ఒక అద్భుతమైనటువంటి ఊపు, తూగు, మనసుని ఒక్కసారి అట్లా హత్తుకుపోయేటువంటి తనం. అతను మాట్లాడుతూ అతను వాక్యాన్ని నిర్మిస్తూ ఉంటే ఆ వాక్యంలోకి వెళ్ళి ఇలా ఎలా రాయగలిగాడు, దీన్ని ఇంత ఒడుపుగా చెప్పే అంశాన్ని ఎట్లా చెప్పగలిగాడు అనేటువంటి ఒక అచ్చరువుని, ఒక అబ్బురాన్ని కలిగించేటువంటి పద్ధతిలో గూండ్ల వెంకటనారాయణ కవిత్వం నాకు అనిపిస్తున్నది. కథలు చూస్తే కథల్లో అతనికి సంబంధించినటువంటి ఆ కోణాలు, అతను చెబుతున్నటువంటి విషయాలు, అతను మామూలుగా ఎప్పుడైనా ఫేస్బుక్లో రాసేటువంటి ఎవరి గురించైనా పలకరింపుతో రాసేటువంటి వాక్యాలు నేను అడిగాను. గూండ్ల ఇక్కడే ఉన్నాడు, అడగండి, నువ్వు ఎట్లా రాస్తావురా ఈ వాక్యం అని అడిగాను. నేను ఒక 35 ఏళ్ల పాటు తెలుగు అధ్యాపకుడుగా ఉన్నాను. బోలెంత మంది పిల్లల్ని చూశాను. 35 ఏళ్లలో కొన్ని 100 గంటలు పాఠాలు చెప్పుంటాను. వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ మనసులకి హత్తుకుపోయేటట్టుగా చెప్పగలిగితే మంచి అధ్యాపకుడు అంటారు. ఒక వాక్యాన్ని అవతల పాఠకుడిని హత్తుకునేటట్టు చెప్పగలిగితే అతడు మంచి రచయిత లేదా మంచి కవి. ఆ మంచి కవి, మంచి రచయితలు ఈ వయసులో ఒక పెద్ద పరిణతితో వాళ్ళు సృజన చేస్తున్నారంటే అబ్బురం కదా, ఆశ్చర్యం కదా. ఇవాళ ద్రావిడ మహాసముద్రం అనేటువంటిది డిరైవ్ చేశాడు హిందూ మహాసముద్రం నుంచి. అంతకుముందు పైడి తిరేసేపు బాబు రాస్తే ఎక్కడో సోలమన్ విజయ్ కుమార్ ద్రావిడ మహాసముద్రం అంటే దాన్ని తీసుకొచ్చి ఈ పుస్తకానికి పెడితే జీలకర్ర శ్రీనివాసు, పల్లెపెట్ట నాగరాజు దానికి ముందు మాటలు రాసినవి. నేను అప్పటి నుంచి పుస్తకం ఇప్పుడే నా చేతికి వచ్చింది. మధ్య మధ్యలో తన కవితలు, దీంట్లో ఉన్న కవితలు ఫేస్బుక్లో చదువుతూ, నిన్ననో మొన్ననో PDF పంపితే దాన్ని తిరగేస్తూ ఉన్నాను. కానీ పుస్తకం చేతిలోకి వచ్చిన తర్వాత జీలకర్ర శ్రీనివాసు, అటు పల్లిపట్టు నాగరాజు ఆ పుస్తకంలోని సారాన్ని చెప్పిన పద్ధతి. ఇప్పుడే అన్నాడు ద్రావిడ మహాసముద్రం అంటే మెటఫర్ అని. ఆ మెటఫర్ ఏ విధంగా విస్తృతమైతే వచ్చింది, ఏ రకమైనటువంటి జీవితానికి ఈ ద్రావిడ మహాసముద్రం అనేటువంటి దాన్ని సింబాలిక్గా తీసుకున్నాడు.
ఆ రూపకాన్ని ఎన్ని రకాల కవితల్లో ఎలా చెప్పాడు అనేటువంటిది ప్రతి కవిత మనకు చెబుతుంది. నేను ఇలా తిరిగేస్తుంటే పల్లిపట్టు నాగరాజు అనుకుంటా, పల్లిపట్టు నాగరాజు ఒక మంచి వాక్యంతో మొదలుపెట్టారు. మూలవాసులు గొంతు విప్పకపోతే వలసదారులు చెప్పిందే చరిత్రగా మిగిలిపోతుంది. సింహాలు తమ చరిత్ర చెప్పకపోతే వేటగాళ్ళు చెప్పేదే చరిత్ర అవుతుంది. ఈ మూలవాసుల గొంతు, ఈ పురాణాలు అనేటువంటిది మిత్ అన్నాడు జిలుకర. ఏ మిత్తునైతే మనం ఆధారంగా చేసుకొని అదే నిజమని నమ్ముతూ, ఏ నేల మీద ఆ ఆచరణనే మీరు నమ్మండి, దాన్నే పాటించండి అని చెబుతున్నటువంటి తనం ఒకవైపు అయితే, అసలు మూలవాసులుగా ఉండి ఆ గ్రామ దేవతలకి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. గ్రామ దేవతలకు అంకితం ఇచ్చాడు. బేసిక్గా నేను ఒక ట్రైబల్ విలేజ్లో పుట్టాను. నేను ట్రైబల్ విలేజ్లో 60 ఏళ్ల క్రితం పుడితే, నేను కొద్దిగా ఓపెన్గా మాట్లాడితే మా ఊర్లో రాముడు చాలా తక్కువ మందికి తెలుసు, లేదా వెంకటేశ్వరుడు తక్కువ మందికి తెలుసు, లేదా ఈ పురాణాలు చెప్పినటువంటి లేకపోతే ప్రతిష్టపడింది పెద్ద దేవుళ్ళ పేర్లు తక్కువ తెలుసు. ఉప్పలమ్ములు, మైసమ్మలు, బొడ్రాయిలు, లేకపోతే ఇటువంటి గ్రామ దేవతల పేర్లనే వాటినే ప్రతిష్ఠించుకొని వాటినే దండం పెట్టుకొని వాటి నుంచే తమ జీవనానికి ఒక ఆధారాన్ని బంధాన్ని ఏర్పరచుకొని జీవించినటువంటి మూలవాసుల యొక్క చరిత్ర అది ఎక్కడ కూడా మనకు కనిపించదు. అది ఎక్కడా కూడా దానికి ఒక ప్రామినెన్స్ అనేటువంటిది ఉండదు. ఆ ప్రామినెన్స్ని తీసేసి దాని స్థానంలో మిత్తుని నిజమైన చరిత్రగా చూపబడేటువంటి కాలంలో, ఆ మిత్తుకు ఆ నిజమైన చరిత్రగా చూపబడే కాలంలో ఏ మూలవాసులు ఉన్నారో, ఏ మట్టి నుంచి వచ్చినటువంటి జీవులు ఉన్నారో, మట్టిలో మమేకమై మట్టితో మమేకమై జీవిస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ గాథని, వాళ్ళ కథని, వాళ్ళ జీవితాన్ని, ఆ వాస్తవికతని మొత్తం ఇవాళ రికార్డు చేసేటువంటి పనిలో పడ్డారు చాలామంది. ఆ రికార్డు చేసేటువంటి క్రమంలో గూండ్ల వెంకట ఇవాళ మద్దూరు నగేష్ బాబుని ఎందుకు తలుచుకుంటున్నాం, ఎందుకు పై నరేష్ బాబు గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకు ఎల్లూరు సుధాకర్ చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ చెబుతున్నాం అంటే, ఈ మూలవాసుల యొక్క ఎవరైతే పీడితులో, ఎవరో అనసబడ్డ వాళ్ళు, ఎవరైతే 70-80% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎవరైతే శూద్ర జాతుల్లో పుట్టి ఆ జీవితాల్ని ఎక్కడా చరిత్రలో చెప్పుకునేటట్టుగా లేకుండా ఉన్నారు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క వేదనలు, వాళ్ళు పడినటువంటి అణిచివేతలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టాలు, శ్రమ, కష్టం, చెమట ఏదైతే మిళితమై ఈ మొత్తం భూమిని పరిమళభరితం చేస్తున్నారో, సారవంతం చేస్తున్నారో, ఈ లోకానికి ఒక భవిష్యత్తునివ్వడానికి, మొత్తం లోకాన్ని విస్తృతం చేయడానికి తమంతా దారబోస్తున్నారో, ఆ చరిత్ర లేదు. ఆ చరిత్ర ఎక్కడా రాయబడలేదు. అది కేవలం పక్కన పెట్టి మిగతా 10-15-20%కి సంబంధించిన చరిత్రనే ఈ భూమండలం లేకపోతే ఇక్కడున్న ప్రాంతం, ఇక్కడున్నటువంటి నైసర్గికతలో జపించి దాన్ని మాత్రమే పాటించమని చెబుతూ, ఎక్కడైతే గొంతులు ఎగుస్తాయో వాటికి వేరు పేర్లు పెట్టి అణిచివేస్తూ, అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఐక్యంగా రాకుండా ఉండడానికి వాటిని కూడా విభజిస్తూ, ఆ ఐక్యతను ఎప్పుడూ సాధించకుండా ఉండడానికి నువ్వు అది, నువ్వు ఇది అనే పద్ధతిలో ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు, ఇంకే పథకాలు ఇస్తూ అక్కడ రెచ్చగొడుతూ ఈ రకమైన తనంతో ఉన్నప్పుడు ఇవాళ గూండ్ల వెంకటనారాయణ, ఇందాక సిద్ధార్థ చెప్తున్నాడు, ఇటువంటి వాడు చెప్పకపోతే మా ప్రాంతానికి సంబంధించిన చరిత్రను ఎవరు రికార్డ్ చేస్తారని. కాబట్టి మిత్రులారా, గూండ్ల వెంకటనారాయణ ఒక వర్గం నుంచి వచ్చి ఈ చరిత్రను నిర్మించడం కాదు, అన్ని వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ చరిత్రను ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్, క్రీడ్, క్యాస్ట్ అందరూ కూడా ఆ చరిత్రని, ఆ అట్టడుగు జీవితంలో ఉన్నటువంటి బాధని, దుఃఖాన్ని, వేదనని, అణిచివేసిన తనాన్ని రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మిత్రులకు, అంత పెద్ద పని మీరు చేయడానికి మీకు సాధ్యం కాకపోతే మీ జీవితాల గురించి రాయండి. మీ జీవిత గురించి రాస్తే బోలంత చరిత్ర దానికి అదే బయటకు వస్తుంది.
మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఇవాళ మెమరీస్ ఆఫ్ మంగళపల్లి గురించి నరేష్ కుమార్ చెప్తున్నాడు. నథింగ్ బట్ ఈజ్ లైఫ్, నథింగ్ బట్ డౌన్ ట్రాడెన్ లైఫ్, నథింగ్ బట్ అణిచివేయబడ్డ వాళ్ళ యొక్క చరిత్రను దాంట్లో అన్యాపదేశంగా మీరు బిట్వీన్ ది లైన్స్ చదివితే అదంతా చరిత్రే. ఈ చరిత్రను బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం. మనం కవిత్వంలో చాలా ఉపమానాలు వేసాము, అతిశయోక్తి ఉంది, స్వభావోక్తి ఉంది, రూపకం ఉంది, అది ఇదని చెప్పినా మనం టెక్నికాలిటీస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. వీడు సిద్ధార్థ కట్ట బాగా రాస్తాడు, యాకూబ్ బాగా రాయడు, జిలకర శ్రీనివాస్ ఇంకొద్దుగా రాస్తాడు, ఎవరెవరు బాగా రాశారు, వీడు పెద్ద కవి అయిపోయాడు, వీడు చిన్న కవి అయ్యాడు, ఇక్కడనే ఉంటున్నాం మనం. వాళ్ళు రాసినటువంటి ఆ రాతల్లో ఎంత జీవితం ఉన్నది, ఏ జీవితం గురించి రాశారు, ఏ రకమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఆ కవితల్లో అక్కడ డిబేట్ జరగడం లేదు. అక్కడ డిబేట్ జరగాలి. ఎవడు పెద్ద కవి, ఎవడు చిన్న కవి, వీడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వీడి కవిత్వం ఎన్ని పుస్తకాలు అమ్ముడు పోయింది, వీడి పుస్తకం ఎందుకు అమ్ముడు పోలేదు, వీడు ఎన్ని పంచాడు, వీడు పొడ్డుకుగా ఉన్నాడా, వీడు మంచి చొక్కా వేసుకున్నాడా, వీడు ఎన్ని పార్టీలు ఇచ్చాడు, వీడు ఎన్ని పార్టీలు ఇవ్వలేదు, వీడు తదనంతర సభలు సమావేశాలకు పిలుస్తాడా, తదనంతర సమావేశాలు అక్కడ బాగా జరుగుతాయి. ఇక్కడ ఉన్నాం మనం ఫలానా కవి పెద్దవాడా, ఫలానా రచయిత పెద్దవాడా, ఇక్కడున్నాం మనం. మన డిస్కషన్స్ అన్నీ మీరు గమనించండి కూల్గా. నా మీద కోపగించుకోకుండా యాకోబు ఏదో చెప్పాడని పక్కన పెట్టకుండా మీరు గమనించండి. ఎక్కడున్నాం మన చర్చలు ఎక్కడ చేస్తున్నాం? ఆ చర్చలని పక్కన పెట్టి ఏ సాహిత్యము నిజమైన జీవితాన్ని బయటికి తెస్తున్నది, వాడు ఇప్పుడు రాశాడా, అప్పుడు రాశాడా, ఎప్పుడు రాశాడా అనేది పక్కన పెట్టి జీవితం ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎంత నైపుణ్యంగా చెప్పాడు, ఆ నైపుణ్యంగా చెప్పడం అనేది నేను హత్తుకుంటుంది. ఎలాగో ఆ నైపుణ్యంగా చెప్పడం వల్ల అతను చెబుతున్నటువంటిది ఏదో మనకు దగ్గరికి వస్తుంది. అది వేరు. రూపానికి సంబంధించిన సారంలో వాడు ఎక్కడున్నాడు, ఆ సారాన్ని గూండ్ల వెంకటనారాయణ ఈ పుస్తకంలో నేను అనుకోవడం చాలా అద్భుతంగా చెప్పాడు బాస్. చాలా అద్భుతంగా చెప్పాడు. ఆ కవితలు ఒక్కొక్కటి అతని నడక, ఆ కవిత్వం చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడ ఆగకుండా నడక ఏదైతే ఉందో ఆ నడకాన్ని నడక ఒక తూగుతో వెళ్ళేటువంటి ఆ కవిత్వ నడక గూండ్ల వెంకటనారాయణలో ఉంది. ఇదేదో ఆయన పిలిచాడు, నన్ను పిలిచి ఆత్మీయత చెప్పాడు, రేపు నేను కనపడగానే నాకు నమస్తే పెడతాడో లేదో అని కాదు. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ గుడ్. ఈ గుడ్ అతను రాస్తున్న ప్రతి వాక్యము ఇవాల్టి అవసరమైన వాక్యం రాస్తున్నాడు. అవసరమైన వాక్యాలు రాసేటువంటి వాళ్ళ సంఖ్య పెరగాలి. సోషల్ మీడియాలు, ఇన్స్టాగ్రాములు, వాట్సప్లు మనం దేనికో ఉపయోగిస్తాం. ఇవాళ ఉన్న సమాజాన్ని ఎంతో కొంత మార్చడానికి ఇవాళ ఏ ఉక్రోషము లోపల పెనుగులాడుతున్నటువంటి బాధ అదంతా సాహిత్యంలోకి వచ్చి అల్టిమేట్గా సాహిత్యం దేనికి అవసరము అంటే ఇప్పుడున్నటువంటి సమాజాన్ని ఎంతో కొంత మనం ఉన్న కాలంలో ఒక మెరుగైన దశలోకి తీసుకుపోవడం కోసం, ఒక మెరుగైన సమాజం నిర్మించడం కోసం. అంతే కదా. లేకపోతే ఇన్ని పుస్తకాలు వేసాం ఇంత చెప్పుకోవడానికని మనకు ఒక హిస్టరీ రాసుకోవడం కాదు. ఉన్న సమాజము కొద్దిగా ముందుకెళ్ళి ఇంకొక ముందుకెళ్ళి ఇంకా ఒక బెటర్ భవిష్యత్తులోకి వచ్చే తరాలకు ఒక బెటర్ భవిష్యత్తు ఇవ్వడానికి సాహిత్యమైన సాంస్కృతికమైనటువంటి అంశాలైన కళారూపాలైన దానికోసం మనం చేస్తున్నది. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రాయవలసిన అవసరం ఉంది. ఆ రాయవలసిన అవసరంలో గూండ్ల వెంకటనారాయణ అనే ఈ కలం యోధుడు, ఈ వీరుడు సిద్ధార్థ కట్ట చెబుతున్న తన నేలని తన ప్రాంతాన్ని రికార్డు చేస్తున్నాడు అని చెప్తున్నవాడు నా నేలను ప్రకటిస్తున్నాను అని ఒక ఏమంటారు దాన్ని ఎజెండానా లేకపోతే ఒక మేనిఫెస్టోని ప్రకటిస్తున్నాడు. ఆ మేనిఫెస్టో ఈ కవిత చదివేస్తా. నా బిడ్డ జిలకర్ అంటున్నాడు, నువ్వు కొన్ని కవితలు కూడా చేసి డాడీ
మాట్లాడన్నాడు. నేనేమో కవితలు కోట్ చేసినట్టు, ఒక కవిత చదివితే పోలని కవితలు కోట్ చేసినట్టు. నా నేలను ప్రకటిస్తున్నాను. గుండ్ల వెంకటనారాయణ ఎక్కడున్నావు బాబు? ఒకటోసారి లేడు. అతని కళ్ళల్లోకి చూసి చదువుదాం అనుకున్నా. గుండ్ల వెంకటనారాయణ రా, ఇక్కడ ఆర్కే గారి పక్కన కూర్చో. నీ కవితని, నీ మేనిఫెస్టో లాంటి కవితని చదివి ముగిస్తాను. నా నేలను ప్రకటిస్తున్నాను. ఆకాశమంత విశాలమైన నల్లని సుందరమైన నేలను ప్రకటిస్తున్నాను. వాడ, పల్లె, ఊరు, అగ్రహారం అనే విభజనలు లేని చోటును ప్రకటిస్తున్నాను. కనుమరుగైపోయిన ప్రాచీన జాతుల మానవులు సంచరించే నేలను ప్రకటిస్తున్నాను. మనుగుని, కింగ్ జారు చక్రవర్తులను, హిట్లర్ని, మోడీని, సమస్త జాత్యహంకార సిద్ధాంతాలను బూడిద చేసే చోటును ప్రకటిస్తున్నాను. ఆహార్యంపై ఆంక్షలు, హేళనలు లేని భూమిని ప్రకటిస్తున్నాను. మతాధిపతులు, రాజకీయ నాయకులు లేని, మతమే లేని చోటును ప్రకటిస్తున్నాను. ఈ నేలపై నదులు ప్రవహించే, అడవులు విస్తరించే, అడవులపై నక్షత్రాలు పురివిప్పే స్థలాన్ని ప్రకటిస్తున్నాను. దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు లేని, దేవుళ్ళు మానవుడితో కలిసి చాకిరీ చేసే కమతాన్ని ప్రకటిస్తున్నాను. సమస్త జంతు పక్షిజాలాలు చల్లగా నిద్రించే ధరణిని ప్రకటిస్తున్నాను. యుద్ధాలు లేని, బాంబులు లేని, ఉపన్యాసాలు లేని ఉర్విని ప్రకటిస్తున్నాను. మనిషి భూమికి అద్దులు గీయని, సైనికులు పహారా కాయని, కంచెలు కట్టని, అసలు దేశాలే లేని ఇలను ప్రకటిస్తున్నాను. నేను నా నేలను ప్రకటిస్తున్నాను. పాలు లేక, నీళ్లు లేక, తిండి లేక మనుషులు, జంతువులు, పక్షులు మరణించని భూతదాత్రిని ప్రకటిస్తున్నాను. అసలు మరణమే లేని, అంతరింపే లేని పుడమిని ప్రకటిస్తున్నాను. తెల్లని జాబిలి మీద ఎర్రని అరుణిమ వికసించే నల్లని పృథ్వీని ప్రకటిస్తున్నాను. జనులు జాతరై బతికే, జానపదాలై విరసించే జీవదాన్ని ప్రకటిస్తున్నాను. నా నేలను ప్రకటిస్తున్నాను. ఆకాశమంత విశాలమైన, నల్లని సుందరమైన నేలను ప్రకటిస్తున్నాను. ఆ నేలను ప్రకటిస్తున్నానని ఆ కవితా పాదాల్లో చెప్పినప్పుడు అది చదువుతుంటే నా లోపల నుంచి ఒక ఉద్వేగం బయటకు తన్నుకొచ్చింది. ఏ జీవితాన్ని కోరుకుంటున్నాం, ఏ నేలను కోరుకుంటున్నాం, ఏ మనుషులంతా అరమరికలు లేని, ఏ అడ్డుగోడలు లేని, ఏ రకమైన చాకిరీలు లేని, ఆధిపత్యాలు లేని ఒక మనిషి కావాలనుకుంటున్నాము, ఒక నేల కావాలనుకుంటున్నాము. ఆ నేలను గుండ్ల వెంకటనారాయణ ప్రకటిస్తే అతన్ని ఆలింగనం చేసుకొని యు ఆర్ మై మ్యాన్ అండ్ గో హెడ్. నాకని కాదు, మనకు వందల వేల లక్షల గుండ్ల వెంకటనారాయణల కవిత్వం కావాలి, అక్షరాలు కావాలి. కొంచెమైనా ఈ భూమిని మారుద్దాం, కొంచెమైనా మనుషుల తత్వాల్ని మారుద్దాం. ఏ ఆధిపత్యాలు లేని ఒక జీవన వాతావరణాన్ని ఏర్పాటు చేద్దాం. వీళ్ళు, ఈ పసివాడు, ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నవాడు, ఎన్నో కలలు కంటున్నవాడు, ఈ కలలు, ఈ భూమి ఇతనికి అందాలని, ఇతడికి అవన్నీ కూడా దగ్గర కావాలని కోరుకుంటూ మనందరి సమక్షంలో అతడికి ఆలింగనం ఇస్తూ ఈ పుస్తకాన్ని ఆహ్వానిస్తూ, జయహో గుండ్ల వెంకటనారాయణ, జయహో ద్రవిడ మహాసముద్రం, జయహో కవిత్వం. థ్యాంక్ యూ. అట్లానే తనదైన స్టైల్లో ముగించారు. సహజంగా ఆయన మాట్లాడితే ఎట్లుంటుందంటే, బిడ్డ పక్కన ఉన్నప్పుడు తండ్రి తన కొడుకు గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది. అంత ఆనందపడ్డాడు, తెలిసిపోతుంది అది. మామూలుగా
జుల్కర్ అన్న మాట్లాడే ముందు నారాయణ గురించి ఇంకొక మాట చెప్తాను. మామూలుగా మా ప్రాంతాన్ని పట్టుకుని మీదే ఉందయ్యా పేపర్ భాష అంటారు, మాకు ఒళ్ళు మండిపోద్ది. ప్రతి ప్రాంతం కంటే మా దగ్గర అందమైన పదాలు ఉన్నాయి, అందమైన మాటలు ఉన్నాయి. మేము చాలా అందమైన పదాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మధ్యాహ్నం మాటిజామని రాస్తాం, ఆయన రాస్తాడు నారాయణ. ఎండనే కాస్తుందంటాం. మా దగ్గర చాలా అద్భుతమైన పదాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో ప్రతి ప్రాంతానికి బోరెడు మంది రచయితలు ఉన్నారు. అటు రాయలసీమలో ఉన్నారు, ఇటు బెజవాడ బ్యాచ్ అంతా ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ పదాలు రాసుకుంటూ మమ్మల్ని మాత్రమే పేపర్ భాషని పక్కన పెడతారు. ఇందాక నేను చెప్పాను నారాయణ అంటే నాకు స్పెషలిస్ట్ అని. నారాయణ చక్కగా పొట్టుకుంటాడు, బొద్దుకుంటాడు, ముద్దుకుంటాడు, ఉంగరాలు చుట్టింది, ఈ మధ్య స్టైల్కి తయారవుతున్నాడు. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఆయన గర్ల్ ఫ్రెండ్స్కి ఇష్టం. మాకెందుకు ఇష్టం? మీరు నారాయణ కవిత్వం చదవండి, నారాయణ కథలు చదవండి, నారాయణ నవలు చదవండి. నేను నా జీవితంలో ఇద్దరు కవిత్వం చదివి సిగ్గుపడ్డాను. 1 మద్దూరి నగేష్ బాబు, 2 గూండ్ల వెంకటనారాయణ. ఎందుకు? వాళ్ళు కవిత్వంలో కూడా మా ప్రాంతపు యాసను కూర్చి పంచిపెట్టారు ప్రపంచానికి. అందుకు నాకు ఇష్టం వాళ్ళిద్దరంటే. వాళ్ళిద్దరిని చూసి చాలా సిగ్గుపడతాను, ఏ రోజైనా మా యాసలో కవిత్వం రాయగలుగుతానా అని. అందుకు ఇష్టం నాకు నారాయణ అంటే. ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం నారాయణ గురించి ఈ పుస్తకం గురించి ఇంకొన్ని మాటలు జుల్కర్ అన్న మాట్లాడతారు. మా అందరికంటే సిద్ధార్థే బాగా మాట్లాడుతున్నాడు నారాయణ గురించి, కవిత్వం గురించి. వేదిక మీద ఉన్న పెద్దలు ప్రకాష్ గారికి, మా డాడీ యాకూబ్ గారికి, మిత్రుడు వనమాలి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలా గొప్ప సాహితీవేత్తలు ఉన్నారు, వాళ్ళందరికీ, ముఖ్యంగా మా గురువుగారు ప్రకాష్ రావు గారికి, మా మమ్మీ శిలాలలిత గారికి, ఆర్కే గారికి, ఈ ద్రావిడ మహాసముద్రాన్ని ప్రకటించిన గూండ్ల నారాయణకి అభినందనలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్. ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ పొగిడితే కవి చెడిపోతాడేమో అనే దిగులు కూడా ఉన్నది. అసలే అరాచకుడు, కానీ అతను ఒక స్కాలర్. ఈ పుస్తకంలో తన ప్రతి వాక్యంలో తన పాండిత్యం కనిపిస్తుంది. పాండిత్యం అంటే ఏదో ప్రబంధాలని చదివి ఆ భాషను ఇక్కడ ప్రస్తావించటం కాదు. ప్రపంచ సాహిత్యాన్ని చదువుకునే ప్రయత్నము, ముఖ్యంగా సామాజిక శాస్త్రాలని, రాజకీయ శాస్త్రాలని, సైద్ధాంతిక విషయాలని చదువుకున్న ఒక సంకేతం ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. ఒక స్కోలాస్టిక్ క్యారెక్టరు మన నారాయణలో కనిపిస్తుంది. ఆ సమగ్రమైన అవగాహన ఉండడం వల్లనే చిన్న వయసులోనే ఒక పరిణితి చెందిన కవిత్వాన్ని వెంకటనారాయణ ప్రకటించాడు. అందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా చిన్న పల్లె నుంచి, ఇంతకుముందు సిద్ధార్థ చెప్పినట్టు, నల్లమల్ల అటవీ ప్రాంతము ఆనుకొనున్న ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ జరిగిన విప్లవోద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు, ముఖ్యంగా మహాకవి జాషువా నడయాడిన వినుకొండ ఏరియాలో చదువుకొని, అక్కడే ఒక పాత పుస్తకాల షాపులో పుస్తకాలన్నీ చదివి, అన్నీ అని అంటే మ్యాక్సిమం చదవగలిగినన్నీ చదివి, విజయవాడలో చాలామంది దగ్గర లభించే పుస్తకాలని చదవడానికి ప్రయత్నం చేసి, ఆ జ్ఞాన తృష్ణతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చేరుకున్నాడు. పుస్తకాలు తన ప్రియమైన నేస్తాలు. ఆయన అరాచకత్వాన్ని పతాక స్థాయికి తీసుకుపోయినవి కూడా ఈ పుస్తకాలే. ద్రావిడ మహాసముద్రం అని పేరు పెట్టడంలోనే తన ప్రాపంచిక దృక్పథాన్ని స్పష్టం చేస్తున్నాడు. తెలుగు సాహిత్యంలో అన్ని రకాలైన ఉద్యమాలు వచ్చాయి. అభ్యుదయ సాహిత్యం నుంచి మొదలుకుంటే తెలంగాణ సాహిత్యం వరకు. తెలంగాణ సాహిత్యం తర్వాత ఈ తెలుగు సమాజం మరొక అడుగు ముందుకు వేయాలి. మరొక కొత్త సాహిత్య ఉద్యమం ప్రారంభం కావాలి. ఆ నేపథ్యంలోనే మేము ద్రవిడ బహుజన సమితి అనే దాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ద్రవిడవాదాన్ని ప్రచారం చేశాం. అదొక రాజకీయ ఉద్యమంగా, సామాజిక ఉద్యమంగా మేము ముందుకు తీసుకుపోయాం. దాని సాహిత్య రంగంలోకి స్పష్టమైన ప్రకటనతో ద్రావిడ మహాసముద్రాన్ని ప్రకటించాడు గూండ్ల వెంకటనారాయణ. తెలుగు సాహిత్యంలో ద్రావిడ సాహిత్య ఉద్యమానికి ఇది ఒక ప్రారంభం, ఒక మైలురాయి, ఒక చారిత్రక సందర్భం. ఇది ముఖ్యంగా దక్షిణాదికి ఉత్తరాదికి మధ్యన వైరుధ్యం తీవ్రమవుతున్న సమయంలో
రాజకీయంగా ఉత్తరాది నుంచి మొదలైన ఫాసిజము దక్షిణాదిని కబలించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి దక్షిణాది ప్రజలు ఎలాంటి పోరాటాలు చేయాలి అని చర్చించుకుంటూ కర్తవ్యాల్ని నిర్దేశించుకుంటున్న సమయంలో ఈ ద్రావిడ వాదం అనేది ఒక బలమైన చర్చగా ముందుకొచ్చింది. తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా బీజేపీ అడుగుపెట్టిన తర్వాత, చివరికి కేరళలో సైతం తన అకౌంట్ను ఓపెన్ చేసిన తర్వాత, ఒక్క తమిళనాడు మాత్రమే ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎందుకు నిలువరించగలుగుతుంది అని అందరూ చర్చించుకుంటున్నాం. దానికి కారణం ద్రవిడవాదం. తమిళనాట ఎప్పుడో మొదలైన ద్రవిడ ఉద్యమం. ద్రవిడ ఉద్యమం పెరియార్తో మొదలైంది కాదు. ద్రవిడ ఉద్యమం ముందు మొదలైంది మన పండిత అయోధ్యదాస్తో మొదలైంది. పండిత అయోధ్యదాసు మొదటిసారిగా ద్రావిడ మహాజన సభను ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత రెట్టమలై శ్రీనివాసన్ గారు ఆది ద్రావిడ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత పెరియారు ద్రవిడ ఉద్యమాన్ని స్వీకరించడం జరిగింది, దాన్ని ముందుకు తీసుకుపోవటం జరిగింది. ద్రవిడవాదం అంటే నాస్తికవాదం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గూండ్ల వెంకటనారాయణ గ్రామదేవతలకి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారని కాదు నేను చెబుతున్నది. పెరియార్ది నాస్తికవాదంగా కుదించి పెరియార్ యొక్క విముక్తి సిద్ధాంతాన్ని చాలా భయంకరంగా నిర్వీర్యం చేశారు. పెరియార్కి నాస్తికవాదం ఒక స్ట్రాటజీయే కానీ నాస్తికవాదం తన ఐడియాలజీ కాదు. పెరియారు కుల నిర్మూలన ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు కులాన్ని సమర్థిస్తూ బ్రాహ్మణులు దేవుణ్ణి ఒక రక్షణా కవచంగా తీసుకొచ్చారు ముందుకి. కాబట్టి అనివార్యంగా బ్రాహ్మణులని ఓడించడానికి, బ్రాహ్మణ వాదాన్ని ఓడించడానికి దేవుడితోటి ఆయన యుద్ధం చేయక తప్పలేదు. అందుకని దేవుడు ఉనికిని ప్రశ్నించటం అనేది కుల నిర్మూలన పోరాటంలో భాగంగా, సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా మొదలైంది. కానీ పెరియారు లక్ష్యం కానీ పెరియారు ఐడియాలజీ కానీ నాస్తికవాదం కాదు. ఒకవేళ పెరియార్ది నాస్తికవాదమే అయితే ఆయన బౌద్ధ మహాసభలు నిర్వహించేవాడు కాదు, ఆయన క్రైస్తవ మహాసభలు నిర్వహించేవాడు కాదు, ఆయన పెరియారు ఇస్లాంని ఎంకరేజ్ చేసేవాడు కాదు, జమాతులకి వెళ్ళేవాడు కాదు. అంటే బ్రాహ్మణిజాన్ని, కుల వ్యవస్థని ఓడించడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్ని ఆయన ఆహ్వానించాడు. అందులో భాగంగానే ఇస్లాంలోకి కన్వర్ట్ కమ్మని చెప్పాడు, అందులో భాగంగానే క్రిస్టియానిటీకి కన్వర్ట్ కమ్మన్నాడు, అందులో భాగంగానే ఆయన బౌద్ధాన్ని స్వీకరించమని చెప్పాడు. ఒక్కసారి బౌద్ధము, క్రైస్తవము, ఇస్లాంని ఆయన ఎంకరేజ్ చేశాడంటే, అంగీకరించాడంటే ఆయన నాస్తికుడు కాదు అని అర్థం. ఆయన పోరాటం బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, ఆయన పోరాటం కాస్ట్ సిస్టానికి వ్యతిరేకంగా. అందుకని ద్రవిడవాదం అంటే బ్రాహ్మణ వ్యతిరేక పోరాటము, అదేవిధంగా సామాజిక న్యాయ పోరాటము, కుల నిర్మూలన పోరాటము, ఈ మూడు కలిస్తే ద్రవిడవాదం అవుతుంది. ఆ మూడు లక్షణాలు మనకి ఈ ద్రావిడ మహాసముద్రం కావ్యంలో కనిపిస్తాయి. పైడి తెరేష్ బాబు హిందూ మహాసముద్రం అనే కావ్యాన్ని రాశాడు. అదొక ఆడియో కావ్యంగా కూడా మనం విన్నాం. హిందూ మహాసముద్రం అన్న ఒక మెటఫర్ను తీసుకొని కాస్ట్ సిస్టమ్ ఈ దేశాన్ని ఎంత నాశనం చేసిందో, ముఖ్యంగా దళిత వర్గాల్ని ఎంత నాశనం చేసిందో పైడి తెరేష్ బాబు చాలా అద్భుతంగా చెప్పాడు. ద్రావిడ మహాసముద్రం అని ఒక మెటఫర్ని తీసుకోవడం ద్వారా ద్రవిడ జాతి యొక్క ఔన్నత్యాన్ని, ద్రవిడ జాతి యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని, గుర్తింపుని చాటి చెప్పడం ద్వారా ఒక ప్యారలాల్ పొలిటికల్ మూమెంట్కి, ప్యారలాల్ లిబరేషన్ మూమెంట్కి గూండ్ల వెంకటనారాయణ సాహిత్య రంగంలో పునాదులు వేస్తున్నాడు. అందుకు మనం అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇది సాధారణమైన విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ద్రావిడవాదం కేవలం దక్షిణాదికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. నేను చాలాసార్లు నార్త్ ఇండియా మొత్తము తిరిగినప్పుడు నార్త్ ఇండియన్స్ అందరూ గోధుమ వర్ణంలో ఉంటారు, సౌత్ ఇండియన్స్ అందరూ నల్లగా ఉంటారని అనుకునేవాడిని. కానీ అది నిజం కాదు. వింధ్యా పర్వతాలు దాటి నేను రాజస్థాన్కు వెళ్ళాను. రాజస్థాన్లో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, చివరికి మైనారిటీలు, ముస్లింలు కూడా హైదరాబాదు దళితుల్లాగే, హైదరాబాద్ బీసీలాగే, తెలంగాణ ఆంధ్ర బీసీలాగే ఉంటారు. వాళ్ళ శరీర నిర్మాణము, చర్మ రంగు అన్నీ మన సౌత్ ఇండియన్స్ లాగానే ఉంటుంది. కాబట్టి కాశ్మీర్లో నల్లవాళ్ళు ఉన్నారు,
కన్యాకుమారిలో నల్లవాళ్ళు ఉన్నారు, సేమ్ ఈ ద్రవిడియన్ ఆంథ్రోపాలజికల్ స్ట్రక్చర్తో ఉన్నవాళ్ళు వెస్ట్ ఇండియాలో ఉన్నారు, ఈస్ట్ ఇండియాలో ఉన్నారు. కాబట్టి ద్రవిడియన్స్ ఈ నేల మొత్తము, కానీ ఆరియన్స్ బయట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు గోధుమ వర్ణంలో ఉన్నారు. వాళ్ళు ఆదానీలు, వాళ్ళు అంబానీలు, వాళ్ళు మఫత్లాళ్ళు, వాళ్ళు నరేంద్ర మోడీలు. ఆ ఆర్యులు ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ దేశాన్ని ఒక ఏకశిలా సదృశ్యమైన సంస్కృతిలోకి తీసుకురావాలని, ఏక మతంలోకి తీసుకురావాలని, ఏకత్వం అన్న భావనలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న బహుళ సంస్కృతిని, బహుళ అస్తిత్వాల్ని, బహుళ గుర్తింపుల్ని చాటి చెబుతూ ఈ నేల చిందించిన ఎర్రటి నెత్తుటిని ఈ నల్లటి నేల మీద చూపించడానికి రాశాడు ద్రావిడ మహాసముద్రం. ఎంత ప్రేమ! యువకుడు కాబట్టి ప్రేమ చాలా బాగుంటుంది, కానీ అతనిది మామూలు ప్రేమ కాదు. అతనిది స్త్రీ విముక్తి ప్రేమ, అతనిది ఈ నేల విముక్తి ప్రేమ, అతనిది ఈ జాతి విముక్తి ప్రేమ. ఒక జాతి విముక్తి పోరాటానికి అవసరమైన గర్వాన్ని, అహంకారాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే ఈ ద్రావిడ మహాసముద్రం మన తెలుగు సాహిత్యానికి ఒక కొత్త చేర్పు, ఒక కొత్త కానుక. అదే సందర్భంలో చిన్న వయసు వాడు కాబట్టి, ఇంకా బాగా రాయాలి కాబట్టి, బాగా చదవాలి కాబట్టి వీలైనంత మేరకు అరాచకత్వాన్ని తగ్గించుకొని కొంత క్రమశిక్షణతోటి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏ క్రమశిక్షణ లోపించటం మూలంగా మద్దూరి మనకి దూరం అయ్యాడో, ఏ క్రమశిక్షణ లోపించడం మూలంగా పైడి తేరేషు బాబు మనకు దూరం అయ్యాడో, ఎర్ర ఉపాలి దూరం అయ్యాడో, ఆ క్రమశిక్షణ మన జాతుల విముక్తికి ఉపయోగపడేది కాదు. ఆ క్రమశిక్షణ రాహిత్యము ఈ ద్రావిడ నేలని విముక్తి చేసేది కాదు. ఆ క్రమశిక్షణ రాహిత్యము ఈ నాగజాతిని లిబరేట్ చేసేది కాదు. ఎవరు క్రమశిక్షణతోటి నాయకత్వం వహిస్తారో, ఎవరు మార్గనిర్దేశనం చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ సమాజానికి ఒక ఎన్లైటన్మెంట్ని ఇవ్వగలుగుతారు, ఒక లిబరేషన్ ఇవ్వగలుగుతారు. క్రమశిక్షణ లేని బుద్ధుని ఊహించలేరు మీరు. క్రమశిక్షణ లేని బుద్ధుడితోటి ఈ దేశం బుద్ధభూమిగా మారేది కాదు. బుద్ధుడిని చాలా ప్రేమిస్తాడు వెంకటనారాయణ, మార్క్స్ని చాలా ప్రేమిస్తాడు ఈ వెంకటనారాయణ, జాషువాని, మద్దూరిని చాలా ప్రేమిస్తాడు. అదే స్థాయిలో కాసింత తిక్కనను కూడా గౌరవిస్తాడు. ఏ తిక్కన్న అయితే వర్ణ వ్యవస్థని సమర్థించడానికి తన సాహిత్యాన్ని రాశాడో, తిక్కనను కాదు నువ్వు ప్రేమించాల్సింది పాల్కురికి సోమనాథుని. ఒకే ఊరు నుంచి పుట్టారు వాళ్ళు, నేను అదే ఊరు నుంచి పుట్టాను. ఒకే చోట కుల వ్యతిరేక ఉద్యమము, అదే చోట వర్ణ సమర్థన ఉద్యమము జరిగింది పాల్కుర్తి. మనకి ఆదర్శం పాల్కుర్తి సోమనాథుడు, తిక్కన కాదు. కాబట్టి ఒక అద్భుతమైన పుస్తకాన్ని నేను కవితలు చదవకుండానే మాట్లాడాను, క్షమించాలి. ఎందుకంటే ఈ ముందు మాట నేను వివరంగా రాశాను. ఈ ముందు మాట నాతో పాటు మిగతా వాళ్ళు రాసిన ముందు మాటల కన్నా మేము చెప్పకుండా రాయకుండా మిగిలిపోయిన కవిత్వమే 75% కంటే ఎక్కువ ఉంటుంది. ఒక కవి యొక్క గొప్పతనము ఎక్కడుంటుందంటే ఎంత చెప్పినా, ఎంత వ్యాఖ్యానించినా ఇంకాస్త మిగిలిపోవడమే కవిత్వం యొక్క గొప్పతనం, కవి యొక్క గొప్పతనం. అలాంటి ఒక అన్డిసైడబిలిటీ, అంటే అన్డిసైడబిలిటీ ఆఫ్ మీనింగ్, అర్థాన్ని స్థిరీకరించడమో నిర్ణయించటమో అనే దానికి ఈ కవియే కాదు ఏ కవి అయినా వ్యతిరేకం. అనంతమైన వ్యాఖ్యానాలకి, అనంతమైన అర్థాలకి తావిచ్చే ఈ కవిత్వాన్ని రాసినందుకు చిన్నవాడు తమ్ముడు గూండ్ల వెంకటనారాయణని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరు ఒక విషయాన్ని చెప్పటాన్ని చక్కని సోషల్ పార్ట్ అని చెప్పినట్టు మన కనుపాపల మీద స్క్రీన్ వేసి మరీ చూపిస్తారు. నేను ఇంతకుముందు జీలకర్రన్న సభలో 3-4 సార్లు విన్నాను. ఆయనకు ఒక మాట చెప్పాలనుకున్నాను, ఎప్పుడూ కుదరలేదు. జీలకర్రన్న సభలో కూర్చోవడం వల్ల 3 ఉపయోగాలు ఉంటాయి. 1 హృదయానికి, 2 మెదడుకి, 3 జేబుకి. పాఠం కట్టకుండా సోషల్ పాఠం వినొచ్చు. కావున వాళ్ళు మాట్లాడే ముందు నారాయణ గురించి ఇంకొక మాట చెప్తాను. నేను జోక్ అనుకుంటున్నాను, మీకు ఆ జోక్ అనిపించకపోవచ్చు. నేను చిన్నప్పుడు ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ సిరీస్ ఉంటే పొద్దున్న 5:30కి అలారం పెట్టుకొని లేచేవాడిని. నాకు సెహ్వాగ్ అంటే చాలా ఇష్టం. వాష్రూమ్కి వెళ్ళాలంటే భయం వేసేది, నేను వెళ్ళొచ్చేలోపు ఆయన అవుట్ అవుతాడని. అట్లా ఒక 2-3 నెలలు ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా నుంచి పక్కకి వెళ్ళిపోతే చాలు, వచ్చేలోపు నారాయణ కొత్త పుస్తకం వేస్తాడు. ఇంకొక మాట మాట్లాడుకుందాం, మళ్ళీ మధ్యలో కవర్మాల్ గారు మాట్లాడతారు.
ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఒక మంచి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొస్తున్న నారాయణ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడికి వచ్చేసిన అందరికీ ఒక పాఠకుడిగా నా తరపు కృతజ్ఞతలు. నిజానికి అక్కడ కవి రచయిత అని వేశారు, కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక పాఠకుడిగా, తన మిత్రుడిగా, ఇంకా చెప్పాలి అంటే నేర్చుకునే క్రమంలో తన తోటి విద్యార్థిగా అనుకోవచ్చు. అలా వచ్చాను. మాట్లాడే వాళ్ళంతా చాలా మాట్లాడేసరికి నాకు మిగిలింది ఏం లేదు చెప్పడానికి. బట్ నాకు తెలిసినంతలో చెప్పాలి అనుకుంటున్నాం. నారాయణ చాలా రోజుల క్రితమే ఒకరోజు మాట్లాడుకునేటప్పుడు మాటల్లో మాటగా ఈ ద్రావిడ మహాసముద్రం పుస్తకం జస్ట్ శీర్షిక గురించి చెప్పాడు, బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు నాకు ఆ శీర్షిక చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అంటే నారాయణ గురించి కొంచెం తెలుసు. తను ఇంతకుముందుకు రాసిన పుస్తకాలు కూడా చదవడం ద్వారా నారాయణ ఏం రాసుంటాడు ఈ పుస్తకంలో అనేది ఒక గెస్ అయితే చేయగలిగాను, కానీ అది ఎలా రాసుంటాడు అనే దగ్గరనే నాకు కుతూహలం అనమాట. ఇంతకుముందుకు తను ఇయాల ఊళ్ళో అనే కవితా సంపుటి రాసినప్పుడు అందులో ఈ నాగలిని, నేలని దున్నే నాగలిని తుమ్మెదని కలిపి ఒక చిన్న పోలిక పెట్టినప్పుడు నాకు ఆ పోలిక బాగా నచ్చి తనకు కాల్ చేసి మాట్లాడాను. ఆ రోజు నుంచి నాకు నారాయణ కవిత్వం ఎప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేసినా, తను ఒక బుక్ వేసినా కానీ చదవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. సో అలాంటి ఇప్పుడు తను రాసిన ఈ కొత్త పుస్తకం గురించి మాట్లాడాలి అంటే కేవలం ఇది పరిచయం అని కాకుండా నా తాలూకు పఠనానుభూతి, నా అభిప్రాయంగా మాట్లాడదలుచుకుంటే ఒక 3 విషయాలుగా వస్తువు, ప్రక్రియ, వ్యక్తీకరణ గురించి మాట్లాడదలుచుకున్నాను. వస్తువు విషయానికి వస్తే ముందుగా ఈ శీర్షిక ద్రావిడ మహాసముద్రం అనే మాటని ముందుగా నేను నారాయణ నోటి నుండి విన్నా. తన పుస్తకంలో రాసినట్టుగానే దీన్ని మొదట వాడింది సోల్మన్ విజయ్ కుమార్ గారు. ఈ మధ్య సోల్మన్ విజయ్ కుమార్ గారితో జరిగిన ఒక సంభాషణలో విజయ్ కుమార్ గారు అసలు ఎందుకు ద్రావిడులను ఎందుకు అంటారు, ఈ మాట వెనుకున్న కథ ఏంటి అని ఆయన చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అర్థమైంది అనమాట, లైక్ ఈ పుస్తకం రావడం ఎందుకు అవసరం అనేది నాకు అప్పుడు అర్థమైంది. అంటే అప్పటి వరకు ఈ ద్రావిడ అనే ఒక మాటని భౌగోళికంగా మాత్రమే వాడడం నేను చాలా దగ్గర చూశాను. కానీ ఎప్పుడైతే ఆ కథ విన్నానో అప్పటి నుంచి లైక్ ఏంటి అంటే ద్రావిడ అనే మాటని రాజకీయ, ఈ తాత్విక కోణంలోంచి కూడా చూస్తే బాగుంటుంది, చాలా విషయాలు తెలుస్తాయని. అంటే ఇలాంటి అనుభూతి నాకు ఇంతకుముందుకు బెజారపు రవీందర్ గారు రాసిన తాటక అనే ఒక పుస్తకం చదివినప్పుడు నిజమే కదా, కథ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా, మనకు తెలియదు కదా. మనం ఎప్పుడు ఋషుల పర్స్పెక్టివ్ నుంచి, రాజుల పర్స్పెక్టివ్ నుంచి కథలు విన్నాం, కానీ ఒక సామాన్యుడి పర్స్పెక్టివ్ నుంచి మనకు ఒక పురాణ గాథ కానీ ఎప్పుడు వినలేదు కదా. సో అలా తాటక చదివినప్పుడు అనిపించింది. మళ్ళీ ఈ నేపథ్యం చదివినప్పుడు, నేపథ్యం గురించి విన్నప్పుడు కానీ లేదు, ఖచ్చితంగా ఈ పుస్తకం చదవాలి అనిపించింది. ముఖ్యంగా ముందు మాటలో పల్లిపట్టి నాగరాజు గారు ఒక 2 వాక్యాలు రాస్తారు. ఆ 2 వాక్యాలు పుస్తకం చదువుతున్నంతసేపు నా వెంటే ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఒక మొదటి వాక్యం వచ్చేసి ఇంతకుముందుకు సార్ చెప్పినట్టుగానే మూలవాసులు గొంతు విప్పకపోతే వలసదారులు చెప్పిందే చరిత్రగా మిగిలిపోతుంది అని ఒక వాక్యం రాశారు. ఆ తర్వాత ఇంకొక వాక్యం వచ్చేసి దళితులు ఇన్ని రోజులు అక్షరానికి దూరం పెట్టగలిగారే తప్పించి జ్ఞానానికి కాదు అని ఒక వాక్యం రాస్తారు. నిజానికి గమనిస్తే ఆ 2 వాక్యాల సారాంశమే ఈ పుస్తకం యొక్క నేపథ్యము, ఆ రచయిత దృక్పథము అని నా అభిప్రాయం. అంటే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు కొన్ని కవితలు చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే ఈ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని ఆలోచించినప్పుడు, ముఖ్యంగా సాంస్కృతిక వ్యత్యాసం గురించి ఆలోచించినప్పుడు పండుగలు అనేవి మన జీవితాల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పండుగలను అర్థం చేసుకుంటే ఆ ప్రాంతం తాలూకు ఆలోచన ధోరణి కూడా అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర పండుగలు చూసుకుంటే బతుకమ్మ, సంక్రాంతి, నాగుల చవితి కానివ్వండి, గ్రామ దేవతల పండుగలు, జాతరలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రకృతితో, లేదంటే మనిషి తాలూకు శ్రమతో, లేదంటే పూర్వీకుల కథలతో ముడిపడిన పండుగలు ఇవన్నీ. సో అవన్నీ కూడా నాకు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చాయన్నమాట. ముఖ్యంగా ఈ ప్రక్రియ విషయం వచ్చేస్తే నాకు కవులు కథలు రాస్తే నాకు చాలా ఇష్టము. ముఖ్యంగా ఆ కథని కవితలో రాస్తే ఇంకా ఇష్టము. ఇవి ఇంతకుముందుకు నాకు మన తిలక్ గారిది అమృతం కురిసిన రాత్రిలో పోస్ట్ మ్యాన్ అనే ఒక కవిత కానివ్వండి, మద్దూరు నాగేష్ బాబు గారిది దేవుడి పెళ్ళామ ఒక కవిత ఉంటుంది. రీసెంట్గా దండకడియంలో తగుల గోపాల్ గారు ముగ్గురత్తలు అనే ఒక కవిత కానివ్వండి, అవి చదువుతున్నప్పుడు కవితల్లా అనిపించినా కానీ మనకు అర్థం చేసుకుంటే అవన్నీ వాక్యాలన్నీ వరుసపెట్టి రాస్తే అదొక కథ. ఇందులో కూడా చాలా కవితలు కథల్లాగే అనిపిస్తాయి మనకి. ఏమంటారు రెక్కల పంది, ఆ తర్వాత పేదరికం గురించిన పాట, ఇలాంటి కవితలు చదువుతున్నప్పుడు అవి కథల్లాగే అనిపించాయి నాకు.
ముఖ్యంగా నాకు ఈ కవితల్లో బాగా నచ్చినవి వచ్చేసి రెక్కల పంది, ఆ తర్వాత మా కక్కయ్య మద్దూరి నాగేష్ బాబుకి. ఆ కవితను అయితే నేను దాదాపు ఒక వరుస పెట్టి 3-4 సార్లు చదువుకొని, ఇంతకుముందు చదివినా సరే మళ్ళీ ఇక్కడ చదువుకొని ఆనందించింది అనమాట అది ఎక్కువగా. ఏమంటారు, ఈ రెక్కల పంది కానివ్వు, లైక్ పల్లెల్లో వెన్నెల, ఆ తర్వాత పేదరికం గురించిన పాట, ఇవన్నీ గమనిస్తే ఇవన్నీ మ్యాజికల్ రిలిజన్లో రాసిన కథల్లాగానే అనిపించాయి నాకు. కవితలు అనుకున్నా సరే గమనిస్తే మ్యాజికల్ రిలిజన్ ప్యాటర్న్లో రాసిన కథల్లాగానే అనిపించాయి. అలాగే అనేక రంగుల తోట, తర్వాత దయ్యం పిల్ల అనే కవితల గురించి చూస్తున్నప్పుడు అవి వలసదారుల ఆ దాడుల్లో పుట్టిన ఒక ఆక్రందనల తాలూకు అక్షరరూపం అని నాకు అనిపించింది. ముఖ్యంగా ఈ రెక్కల పంది అనేది నా వరకు అదొక ఉద్యమ గీతం లాగానే భావిస్తాను. అంటే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అదొక ఉద్యమం తాలూకు సారాంశంగా అనిపిస్తుంది, ఒక ఉద్యమం తాలూకు ఒక 2 పేజీల కథగా అనిపిస్తుంది. మామూలుగా వ్యక్తీకరణ దగ్గరికి వచ్చేసరికి నాకు నారాయణలో నచ్చేది ఏంటి అంటే కొన్ని విషయాల్ని ఎంత సున్నితంగా చెప్తాడో కొన్ని విషయాలను అంత బలంగా కూడా చెప్తాడు. మధ్యలో ఒక దగ్గర దయ్యాలు రాళ్లపై బొమ్మలు గీసుకొని వాళ్ళ పూర్వీకుల్ని తలుచుకొని వాళ్ళ కథలు చెప్పుకుంటున్నాయి, వాటిని చూసి శాస్త్రాలు చెప్పుకుంటున్నాయి అని ఒక మాట రాశాడు. అదేమిటా అని గమనిస్తే మన గ్రామదేవతల గురించి మనం చేస్తున్నది అదే. మనకు వాళ్ళ స్వరూపాలు మనం బొమ్మలపై చెక్కుకొని వాళ్ళ కథల్ని మనం జాతరలప్పుడు కానివ్వండి, గ్రామదేవతల సేవలప్పుడు కానివ్వండి మనం చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా ముఖ్యంగా నాకు ఒక ప్రాచీనం అనే కవిత దగ్గర ఒక 2 వాక్యాలు నాకు బాగా నచ్చాయి. లైక్ ఒకటి వచ్చేసి రెండు వైపులా నదులతో మధ్యలో ఉన్న తోవ తాటి చెట్లను పట్టుకొని ఈదుతుంది అంటాడు. అంటే మన చుట్టూ ఉన్న చాలా సామాన్యమైన విషయాల పట్ల కూడా ఒక కవితలకు ప్రత్యేక దృష్టి ఏంటి అనేది నాకు ఆ వాక్యాలు చదివినప్పుడు అర్థమైంది. అలాగే నగరాల్ని తవ్వినప్పుడు పల్లెల తాలూకు ఆనవాళ్ళు, అలాగే వెంచర్లను తవ్వినప్పుడు ఏమంటారు పొలాల తాలూకు శిథిలాలు బయటపడతాయని చెప్పి ఒక వాక్యం రాశాడు. అది నిజానికి ప్రపంచీకరణ చేస్తున్న ఒక నిశ్శబ్ద విధ్వంసం తాలూకు స్వరూపంగానే భావిస్తాను. ప్రతి పుస్తకానికి ఒక వాక్యం ఎప్పుడు గుర్తుంటుంది మనకి, ఏ కవిత్వ పుస్తకమైనా. నాకు అలా ఈ పుస్తకంలో గుర్తున్నది, ఒకనొక కవితలో ఒక ప్రేయసిని గుర్తు చేసుకుంటున్న వ్యక్తి ఒక వాక్యం రాస్తాడు. నాకు నా ప్రేయసి గురించి ఆలోచిస్తుంటే మిరపకోత గుర్తొచ్చింది అని చెప్పేసి. మామూలుగా స్త్రీ గుర్తొచ్చింది అన్నప్పుడు మనం అందం గురించో లేదంటే ఆ స్వరూపం గురించో ఇలా రాస్తాము, కానీ తను ఒక స్త్రీని ఆమె చేస్తున్న పని ద్వారా గుర్తుపెట్టుకున్నాడు. అది నాకు ఏమంటారు శ్రమ తాలూకు సౌందర్యంగా అనిపించింది. సో నా వరకు చివరిగా ఒక మాట చెప్పాలి అంటే, వర్షం పడుతుంది కాబట్టి, చెమట చుక్కల చరిత్రని పసుపు నీళ్ళతో కడగాలని చేస్తున్న ఈ ప్రయత్నం జరుగుతున్న సమయంలో తన సిరా చుక్కలతో నారాయణ ఆ చరిత్రకు ఒక అక్షరరూపం ఇచ్చాడు. అదే ఈ ద్రావిడ మహాసముద్రం. అందరూ చదవండి. ఎందుకంటే ఆయన అలాగే అందరూ కవులు మహేష్ అందరికీ చెప్తున్నాడు, మళ్ళీ దాచిపెట్టుకుంటున్నాడు. ముఖ్యంగా చాలా ఆలస్యంగా వచ్చి నాకు ముందు మండించిన కవి సిద్ధార్థ కట్టాకి ఇంకా ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. నరేష్ కుమార్ సిరిగిరి నాగుకోదంగా వాళ్ళిద్దరు కలిసి నా పుస్తకాన్ని ఆవిష్కరించాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు ఒక బండికి 2 చక్రాల్లాగా అనిపించింది నాకు నా ప్రయాణంలో. ఎందుకంటే ఎంతోమంది చేతులు అందిస్తే నేను ఇక్కడ దాకా వచ్చాను. అందుకే వాళ్ళిద్దరికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆవిష్కరణ చేసినందుకు. ఫైనల్లీ అనుకున్నా కూడా ఫస్టే అనుకోండి, వాన హర్షంలా పడుతుందని అంటారు కదా కవితలో, వర్షం హర్షంలా కురుస్తుంది అని చెప్పి. అలాగా వాన పడుతుంటే ఫోన్లో కూడా మెట్లా ఇలాగ మిత్రులందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు. అతని కలచు నాకు ఇష్టమా. ఇంకా ముఖ్యంగా ఈ కవితల గురించి చెప్పుకోవడానికి అందరు చెప్పేసిన తర్వాత నేనేం చెప్తా, రాసేసా కదా, చదవండి ఇంకా.